హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మొన్న కార్తీక పౌర్ణమి రోజు గుడికి వెళ్ళలేదని చాలా డిసప్పాయింట్ అయ్యాను కదా అండి. ఈరోజు సండే, ఫ్రైడే అయింది కార్తీక పౌర్ణమి. ఈరోజు వెళ్తే కొంచెం ఎక్కువ టైం ఉండొచ్చు, ఇంకా కార్తీకంలోనే కదా అని చెప్పేసి ఈరోజు వెళ్దాం అనుకుంటున్నాము. బయలుదేరామన్నమాట ఇప్పుడే. నేను గుడికి వెళ్ళేటప్పుడు ఫస్ట్ టైం అనమాట. ఇండియాలో అంటే చాలా రెడీ చేసుకొని వెళ్తాం కదా, ఇక్కడ ఫస్ట్ టైము. అక్కడ ఎలా ఉంటుందో తెలియకుండా కొన్ని అయితే అరేంజ్ చేసుకున్నాను, అది కూడా చూడండి మీరు. పిండి దీపాలు తయారు చేసుకుంటున్నాను. గోధుమ పిండిలో కొంచెం బెల్లము, కొంచెం నెయ్యి వేసుకొని కొంచెం వాటర్లో కలుపుకుంటూ కొంచెం మనం చపాతీ పిండి ముద్దలా చేసుకుంటాం కదండి, అలా చేసుకొని పిండి దీపాలా తయారు చేసుకుంటున్నాను అనమాట. లాస్ట్ ఇయర్ నేను వర్జీనియాలో ఉండేటప్పుడు గుడికి వెళ్ళి దీపం వెలిగించా కానీ జస్ట్ ప్రమిద ఇంకా ఒత్తే తీసుకువెళ్ళాను. అక్కడ చూస్తే అందరూ ముగ్గులు వేసి దీపం పెట్టారనమాట. ఊర్లో మేము ఎలా అయితే పెట్టుకుంటామో సేమ్ అలాగా. అప్పుడు అనిపించింది అనమాట, అయ్యో నేను ఎందుకు తెచ్చుకోలేదు, ఇక్కడ ఎలా చేయరేమో అనుకున్నాను. అప్పుడు నేను పెట్టుకోలేదనమాట. సో అందుకే ఈరోజు దీపం పెట్టడానికి వెళ్తున్నా కనుక ఇక్కడ ఎలా ఉంటుందో తెలియదు కానీ ముందుగానే అన్నీ తీసుకువెళ్తున్నానండి. ముగ్గు వేయడానికి ముగ్గు పిండి, దీపాలు పిండి దీపాలతో చేశారనమాట ప్రమిదలు. అవి ఇంకా పసుపు కుంకుమ. మొన్న కార్తీక పౌర్ణమి వ్లాగ్లో చూశారు కదా, ఈ నెయ్యిలో ఒత్తుల్ని ముంచుకున్నాను. అవి నానబెట్టిన ఒత్తులు, ఇంకా పువ్వులు, పళ్ళు, అగరబత్తి, ఆరతి కర్పూరం అనమాట. నేను ఇంత ప్రాపర్గా అసలు ఎప్పుడు కూడా ఇక్కడ గుడికి వెళ్ళలేదు. వర్జీనియాలో ఉండేటప్పుడు ఒక్కసారే కార్తీక పౌర్ణమి రోజు దీపం వెలిగించాను. ఎప్పుడు గుడికి వెళ్ళినా కానీ నార్మల్గా దర్శనం చేసుకొని వచ్చేయటం, లేదంటే ఫ్రూట్స్ తీసుకొని వెళ్ళటము, పూజారికి దక్షిణ వేసేయటము, ఇంతే అనమాట. కానీ ఈసారి ఎందుకో లాస్ట్ ఇయర్ అలా పెట్టలేకపోయానని గుర్తొచ్చి ఈసారి అలికేసి ముగ్గు వేసి అక్కడ ఛాన్స్ ఇస్తే పెడదామని ఇవన్నీ తీసుకెళ్తున్నా అండి. ఎవరైనా గుడికి ఇవే కదా తీసుకెళ్తారు అనుకున్నారు కదా చూసి. అవును, నాకు కూడా తెలుసు, కానీ ఇక్కడ నేను ఇవన్నీ తీసుకెళ్ళడం ఫస్ట్ టైం అనమాట. ఎప్పుడు జస్ట్ ఫ్రూట్స్ అవి తీసుకొని వెళ్ళి దండం పెట్టుకొని అక్కడ పూజ చేసి వచ్చేవాళ్ళం. దీపం పెడదామని చెప్పి ఇప్పుడు ఇవన్నీ తీసుకెళ్తున్నాను. అది గైస్, అక్కడికి వెళ్ళాక ఫోటోగ్రఫీ లేదని ముందే వెబ్సైట్లో రాశారు. సో జస్ట్ అవుట్ సైడ్ ఏమైనా తీయగలిగితే నేను తీస్తాను. అక్కడికి వెళ్ళి మీకు కలుస్తా గైస్. ఇంట్లో దీపం పెట్టేసాము. కొంచెం త్వరగా వెళ్తున్నాం అనమాట. 4కి 4:30కి అంతా రీచ్ అయితే అక్కడ అట్లీస్ట్ ఒక 4 అవర్స్ అయినా స్పెండ్ చేద్దాం అనుకున్నాము. అందుకు కార్ అయితే బుక్ చేసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయాం గైస్. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది గుడికి అనగానే. గుడి కోసం ఆల్రెడీ నెట్లో చూసాను అనమాట ఎలా ఉంటుంది అని చెప్పి, ఎంత దూరంలో ఉంటుంది అవన్నీ చూశాను. ఈ గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. నేను ఇక్కడ ఏ ప్లేస్కి వెళ్ళినా కానివ్వండి, ఫస్ట్ దగ్గరలో ఉండే ఫేమస్ టెంపుల్స్ ఏవి అని చూసుకుంటాను. ఫస్ట్ నాకు గుడికి కానీ అక్కడ మనం వెళ్ళిపోతే ఇంకా అన్నీ చూసిన ఫీలింగ్ వస్తుంది అనమాట. అందుకే మీరు గమనించినట్లయితే నేను ఎక్కడికి వెళ్ళినా మోస్ట్లీ వ్లాగ్స్ పెడుతుంటా కదా, డాలస్కి వెళ్ళినా కానీ న్యూజెర్సీకి వెళ్ళినా కానీ మెయిన్ అయితే టెంపుల్స్ని అయితే కవర్ చేసుకొని వస్తామన్నమాట. తర్వాతది కుదిరితే మిగిలిన వాటికి వెళ్తాం, లేదంటే లేదు. ఇక్కడ కూడా మనము ఈ కొత్త ప్లేస్కి వచ్చాక కూడా అసలు ఎక్కడికి వెళ్ళలేదు. మీరు కూడా చూస్తున్నారు కదా, యూనివర్సిటీకి ఇంటికి అలానే అయిపోతుంది. సో గుడికి ఇలా రావడం అయితే చాలా హ్యాపీ అనిపించింది అనమాట. అది కూడా కార్తీక మాసంలో మనము ఇక్కడే వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఒకవైపు, ఇంకోవైపు శివాలయం ఉంటుంది. సో అందుకని ఒకేసారి దర్శనం కూడా మంచిగా అయిపోతుంది అని అలా వచ్చామన్నమాట. వెంకటేశ్వర స్వామి టెంపుల్లో చాలా బాగా దర్శనం అయిందండి. అసలు చాలా బాగా దగ్గరికి కొంచెం తీసుకెళ్ళి చాలా బాగా పూజ చేయించారనమాట. చాలా బాగుంది అసలు. విగ్రహం అయితే ఎంత చక్కగా ఉన్నారో అసలు. ఇక్కడ శివాలయంలో కూడా దర్శనం అయ్యాక వాళ్ళకి అడిగితే దీపాలు ఎక్కడ పెడుతున్నారంటే ఈ పక్కనే అని చెప్పారు. సో శివాలయం పక్కనే ఒక నటరాజ స్వామి అంటే విగ్రహం ఉందనమాట. విగ్రహం ముందు ఒక ఆవరణలాగా అక్కడ దీపాలకి అలో చేస్తున్నారనమాట. ఈరోజైతే ఎవ్వరూ ఇంక పెట్టట్లేదు, నేనే ఫస్ట్ స్టార్ట్ చేశాను. మేబీ సండే అనో ఏంటో కొంచెం లేట్గా వస్తారేమో మరి. ఇక్కడ చాలామంది ఉన్నారు అసలు. మనుషులైతే అసలు మన గుడ్లకి ఏం తీసిపోలేదనమాట. ముగ్గులు అవన్నీ మీరు చూశారు కదా, చాలా బాగుంది అసలు. దేవుడి పాటలు అవన్నీ కూడా. నేను వాటర్ కూడా తెచ్చుకున్నాను కదండి చిన్న బాటిల్తో. దాంతో అయితే అలా అలికి ముగ్గు పెట్టి దీపం పెట్టి అసలు ఎన్ని సంవత్సరాలైన ఫీలింగ్ వచ్చిందనమాట. మా ఊరి గుడిలో అయితే అసలు ప్రతి దేవుని దగ్గర కూడా చక్కగా ఇలా మనము ముగ్గు పెట్టుకొని దీపం పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది. నాకు అవన్నీ గుర్తొచ్చి నాకు అసలు కార్తీక మాసం అంటేనే చిన్నప్పటి నుండి కూడా చాలా ఇష్టం అనమాట. నేను 3rd స్టాండర్డ్లో స్వామిమాల వేశాను. అప్పటి నుండి కూడా చూశారు కదండి, బ్యాక్ సైడ్ అక్కడ నటరాజ స్వామి ఉన్నారు. ఇక్కడ నేను స్టార్ట్ చేశాను దీపాలు. ఇంకొకళ్ళు వస్తున్నారనమాట. ఇక్కడ తులసి మొక్క కూడా ఉన్నారు. అక్కడ కూడా ఒక దీపం పెడదామని వేరేగా అక్కడ చిన్న ముగ్గు వేసి అక్కడ కూడా దీపం వెలిగిస్తున్నాను.
ఈ కార్తీక మాసంలో కూడా మా ఊరిని చాలా మిస్ అయ్యాను అనమాట. చాలా బాగుంటుంది మా ఊర్లో కార్తీక మాసంలో. అయ్యప్ప స్వాములు ఇంకా మొత్తం అందరూ కూడా పూజలు చేసి ప్రతి గుడికి వెళ్తారు. అక్కడ చాలా ఫేమస్ వేణుగోపాల స్వామి ఆలయం కూడా ఉంది మా ఊర్లో. అక్కడ చాలా బాగా చేస్తారనమాట ఈ పూజలు అవి. సో అవన్నీ నాకు బాగా గుర్తొచ్చేయండి అసలు. కానీ ఇలా ఇక్కడ నాకు ఇంత మంచిగా ఇలా ఎలా చేశారు చూడండి, మనం అలికిసి ముగ్గులు పట్టడానికి ఇంత బాగా అరేంజ్ చేశారు చూడండి, నాకు చాలా హ్యాపీ అనిపించింది అనమాట. మనం మిస్ అవుతాం కదా, వేరే కంట్రీలో మనకి ఇంత అవకాశం ఇస్తే ఎంతో బాగుంటుంది కదా అండి. ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఇంకా శివుడు వేర్వేరు గుళ్ళు అనమాట, పక్క పక్కన రెండు కూడా మంచిగా దర్శనం అయ్యాయి. ఈ కార్తీక మాసంలో ఇదే ఫస్ట్ టైం ఇక్కడ దీపం పెట్టాం నేను మా హస్బెండ్. చాలా హ్యాపీ. నటరాజ స్వామి ఉన్నారు, ఆ ముందు దీపాలు పెట్టడానికి అలో చేస్తున్నారనమాట. ఇక్కడ పెట్టుకున్నాము, అక్కడ తులసి మాత దగ్గర కూడా పెట్టాను, ఇక్కడ కూడా పెట్టుకున్నా. కార్తీక మాసంలో ఇంట్లో పెట్టడమే కానీ ఇదే గుడికి వచ్చి పెట్టడం అనమాట. పౌర్ణమి రోజు అవ్వకపోయినా ఏదో ఒక రోజు కార్తీకంలో పెట్టాను, నాకు అదే చాలా హ్యాపీ. ఈవినింగ్ వచ్చాం కదా అండి, అలా ఇక్కడ నైట్ కూడా అయిపోతుంది. కొంచెం చలికాలం కదా, అర్లీగా సన్సెట్ అయిపోతుంది కదా, అయినప్పటికీ కొంచెం ఎక్కువ టైమే ఉందాం అనుకున్నాం. చలి చాలా బాగా వేస్తుంది అనమాట. లడ్డూ ప్రసాదం మనం అక్కడ కొనుక్కోవచ్చు అనమాట. టేస్ట్ చాలా బాగుంది. లోపల వెంకటేశ్వర స్వామి గుడి లోపల అయితే ఈ పులిహార ఇస్తున్నారు వైట్ కలర్లో, అది కూడా చాలా బాగుంది గైస్. ప్రసాదం ఎంత బాగుందో. అక్కడ ప్రసాదం తినగానే నా ఎక్స్ప్రెషన్ నేను తీసుకున్నాను అనమాట. నిజంగా చాలా టేస్ట్గా ఉందండి. నేను రెండోసారి కూడా మెల్లగా వెళ్ళి మళ్ళీ ప్రసాదం తెచ్చుకొని మళ్ళీ తింటున్నాను. దర్శనం చాలా మంచిగా అయింది. వెంకటేశ్వర స్వామిది, శివుడిది, ఇంకా అయ్యప్ప స్వామిది, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిది, వినాయకుడిది, పద్మావతి అమ్మవారిది, ఇంకా గోదాదేవి ఇవన్నీ ఉన్నారనమాట. వెంకటేశ్వర టెంపుల్ ఒకవైపు, శివుడి టెంపుల్ ఒకవైపు చూపిస్తా. ఇటు వెంకటేశ్వర టెంపుల్, అటువైపు శివుడిది. లడ్డు ప్రసాదం చాలా బాగుంది. వాళ్ళు పెట్టిన పులిహార కూడా చాలా టేస్ట్గా ఉంది. దర్శనం మంచిగా అయిపోయింది. ఒక 3-4 సార్లు దర్శనం ఆ గుడిలో ఈ గుడిలో అయిపోయింది. క్యాబ్ కోసం వెయిట్ చేసినాము, ఇంకా వెళ్ళిపోవటమే. ఆ గుడి నుండి ఈ గుడికి, ఈ గుడి నుండి ఆ గుడికి, మళ్ళీ ఆ గుడి నుండి ఈ గుడికి ఎన్నిసార్లు దర్శనం చేసుకున్నామో అసలు. ఇంకా మనకి అనుకోకుండా ఇంకా వెళ్ళిపోదాం అనే టైంకి మళ్ళీ ఒకసారి దర్శనం చేసుకుందామని ఆరతి కూడా అటెండ్ అయిపోయాము. లోపల తీయకూడదని ముందే చెప్పారండి, ఇంకా లోపల కూడా రాశారు. సో నేను అందుకే అసలు ఒక్క క్లిప్ కూడా లోపల తీయలేదు, అంతా బయటనే కవర్ చేశాను. హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను గైస్ ఈ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.